హిందువులు ఐక్యంగా ఉండాలి, అప్పుడే మీకు ఇబ్బందులు అవమానాలు ఉండవు. అధికారంలో ఉన్న వారు హిందువులను ఎలా చూడాలనుకుంటున్నారు? తమిళనాడు బీజేపీ సీనియర్ నేత అన్నమలై, నేను మతోన్మాద హిందువును కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడులో మురుగన్ భక్తర్గల్ మానాడు 6 తీర్మానాలు ఆమోదించిన ప్రతినిధులు. అసలు పవన్ కళ్యాణ్ అయితే హిందూయిజం కోసమే, సనాతన ధర్మం దాన్ని బాగు చేయడం కోసం, సనాతన ధర్మాన్ని స్థాపించడం కోసమే కూర్చిండు పవన్ కళ్యాణ్. అని చిన్నప్పటి నుంచి భక్తి భావం ఎక్కువ, చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం తప్ప నోటికి ఇంకేది రాదు. ఒకసారి మనం చూస్తే ఆయన గతం చూస్తే ఆయన సినిమాలో నటించేటప్పుడు కూడా, సినిమాలలో నటించి పాటల మీద డాన్సులు చేసేటప్పుడు కూడా ఒక దిక్కు చెగువేరా, ఒక దిక్కు భగత్ సింగ్, చెగువేరా ఫోటోలు వెనుక పెట్టుకొని నేను చెగువేరా వారసుని, చెగువేరా వారసత్వాన్ని కొనసాగిస్తా అన్నాడు. మరి చెగువేరా ఎవరు? కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, ఒక 5-10 దేశాలలో స్వతంత్రం తీసుకురావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి చెగువేరా. భగత్ సింగ్ కమ్యూనిస్ట్, భగత్ సింగ్ భారతదేశ స్వతంత్రం దేశం కోసం 23 సంవత్సరాల వయసులోనే ఉరికమ్మంపై ఊయలలుగిన విప్లవ వీరుడు భగత్ సింగ్. ఇగో భగత్ సింగ్ ఆశయం కోసం, చెగువేరా ఆశయం కోసం నేను పనిచేస్తా అని చెప్పేసి ఆయన సినిమాల ద్వారా జనాలకు సందేశం ఇచ్చిండు. రాజకీయంలోకి వచ్చిన తొలినాళ్ళలో ఆయన కమ్యూనిస్టు నాయకులైనటువంటి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి మధు, అట్లాగే అప్పటికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆయన పేరు రామకృష్ణ, ఈ ఇద్దరితోటి కలిసి వామపక్ష నాయకులతో కలిసి ఉద్యమాలు చేసిండు ఎవరు? పవన్ కళ్యాణ్. కమ్యూనిజమే ఈ దేశానికి గొప్ప సిద్ధాంతం అని కూడా చెప్పిండు. సడన్ గా మోడీతోటి దోస్తాను కాగానే అన్ని పక్కకు పోయినాయి. ఇప్పుడు నోట్లకి వెళ్ళి సనాతన ధర్మం అనే విషయం తప్ప ఏం బయటకు వస్తలేదు ఈ పవన్ కళ్యాణ్. పుట్టుడే సనాతన ధర్మంతో పుట్టినట్టు చేష్టలు, ఏషాలు. మరి గతంలో ఏం మాట్లాడిండు? గతంలో ఏం చేసిండు? ముస్లింల దగ్గరికి పోయి ముస్లింలు సమానమే, హిందువులు సమానమే, క్రిస్టియన్ల దగ్గర పోయి అక్కడ పూజలు చేసిండు, ముస్లింల దగ్గర అక్కడ పూజలు చేసిండు, హిందువుల దగ్గర పోయి హిందువులు పూజలు చేసిండు. కేవలం మరి ఇప్పుడు హిందూ ధర్మమే ఎందుకు అంటున్నాడు అంటే మోడీ ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు. మోడీ పవన్ కళ్యాణ్ ఒక పావుగా వాడుకుంటున్నాడు. ఆయన చెవిలో చెప్పిండు. ఏం చెప్పిండు? ఇంటిచ్చే ఉంటాడు, నెక్స్ట్ సీఎం నువ్వే. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం గల వ్యక్తి, ఆయన పట్టుదల గల వ్యక్తి. చంద్రబాబు నాయుడు అక్కడ అట్లాగే తిష్ట వేస్తే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పుట్టగతులు ఉండవు. చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు, టీడీపీ గట్టిగా ఉన్నన్ని రోజులు బీజేపీ పాచికలు అక్కడ పారవు. బీజేపీ ముఖ్యమంత్రి కాడు, బీజేపీ అక్కడ బలపడదు. ఇది 100కు 100%. ఇది గమనించినటువంటి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ తయారు చేస్తున్నాడు చంద్రబాబు మీదకి. నువ్వే ముఖ్యమంత్రి, ఫైట్ చేయి, ఇన్నర్ గా ఫైట్ చేయి, కనబడకుండా ఫైట్ చేయి, అది కూడా సనాతన ధర్మం పేరుతోటి ఫైట్ చేయి, హిందూ ముస్లింల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయి, ప్రతిదీ సనాతన ధర్మం అని చెప్పు. అట్లా హిందువులంతా నీ వైపు వస్తారు, చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతారు అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల ప్రతిదీ సనాతన ధర్మం అని చెప్తా ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పార్టీ కాదు, మరి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేస్తుండు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ బీజేపీ చేస్తున్నది ఏంటంటే తన పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏదైనా చేస్తుంది. ఒక పార్టీలోనే 2 చిరిగలు తీసుకొస్తుంది. మహారాష్ట్రలో ఎట్లయితే తీసుకొచ్చిందో శివసేన మధ్య, ఎన్సీపీ మధ్య ఎక్కడైనా ఏదైనా చిచ్చు పెట్టి తన బీజేపీని అధికారంలో తీసుకొస్తుంది. మరి చంద్రబాబు పోతే పవన్ కళ్యాణ్ వస్తాడు కానీ బీజేపీ రాదు అని డౌట్ వస్తే చంద్రబాబును నాశనం చేస్తే పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకోవచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ నాశనం చేసి బీజేపీ వస్తాను అంతే. ఇక వాళ్ళ పాచికలే అట్లుంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ చేతిలో ఎప్పుడో ఒకప్పుడు ఆగంగాక తప్పదు. ఇప్పుడు కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు, పద్ధతి మార్చుకోవచ్చు, సిద్ధాంతం మార్చుకోవచ్చు, సెక్యులరిజం నుంచి హిందూ వైపు పోవచ్చు, పోవడంలో తప్పేం లేదు. కానీ అన్నీ కూడా దానికి అనుసంధానంగా చూడడం కాదు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగ ద్వేషాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను ప్రజాపాలన చేస్తా అని వాళ్ళు దేవుని మీదనో లేకపోతే భగవద్గీత మీదనో ప్రమాణం చేసి ఉంటాడు పవన్ కళ్యాణ్. మరి హిందూయిజమే లేకపోతే ఈ సనాతన ధర్మమే అని ఎందుకు వస్తుంది? ప్రమాణం చేసిరు కదా ప్రమాణ స్వీకారోత్సవంలో రాగ ద్వేషాలకు అతీతంగా. మరి ద్వేషం ఏంది వేరే మతాల మీద? అన్ని మతాలని సమానంగా చూడాలి కదా, అన్ని మతాలు అన్ని కులాలు అన్ని సమానంగా చూడాలి కదా. ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వాధినేత ఇట్లా మతాల వైపు పోతే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాధినేతను అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా బీజేపీ చేతిలో, నరేంద్ర మోడీ చేతిలో భంగపాటు తప్పదు. ఈ విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది.